ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో విజయం తమదే అని ధీమాగా చెప్పుకుంటుంది. అందుకు కారణాలు కూడా వివరిస్తుంది. పార్టీల అంచనాలు కొన్నిసార్లు నిజం కావచ్చు, కొన్నిసార్లు అంచనాలకు ఫలితానికి పోలికే లేకపోవచ్చు. ఎంపీ ఎన్నికల్లో తమకు 370కి పైగా సీట్లు వస్తాయని బీజేపీ ధీమాగా చెబుతోంది. అయితే దానికి అందులో సగం కూడా రావని, గెలిచేది ఇండియా కూటమినని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ ఎన్నికల్లో 2004 ఫలితాలు రిపీట్ అవుతాయని ప్రముఖ రచయిత, మాజీ కాంగ్రెస్ నేత సంజయ్ జా చేస్తున్న వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశ ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నారని, కాంగ్రెస్ కూటమికి జై కొడతారని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ గెలుపుకు 11 కారణాలు కూడా వివరించారు. ఆయన రీజనింగ్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సంజయ్ చెప్పిన 11 కారణాలేంటో సింపుల్ గా తెలుసుకుందాం. రీజన్ 1, మోదీ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. రీజన్ 2, వంశపాలన, మైనారిటీలపై పక్షపాతం, అవినీతి అంటూ కాంగ్రెస్ పై మోదీ చేస్తున్న పాత చింతకాయ పచ్చడి ఆరోపణలు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. బీజేపీపై ఈ ఆరోపణలు అంతకంటే తీవ్రంగా ఉన్నాయి. రీజన్ 3, మోదీ ముస్లిం వ్యతిరేక ఎజెండా పనిచేయకపోగా బీజేపీనే దెబ్బతీస్తుంది. ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలను భారతీయులు ఏవగించుకుంటున్నారు. రీజన్ 4, అయోధ్య రామ మందిరం తమను గెలిపిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఉత్తర భారతంతో కొన్ని ప్యాకెట్లు మినహా దేశంలో రామాలయ ప్రభావం ఉండదు. దేశం కూడు గుడ్డ కోసం ఆలోచిస్తుంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం బీజేపీని దెబ్బ కొడతాయి. రీజన్ 5, ఒంటి చేత్తో 370 సీట్లు సాధిస్తామంటున్న మోదీ మాటలు అతిగా అహంకారపూరితంగా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగా లేదు. అదే సమయంలో విపక్షం బలహీనంగా ఉన్నా నిజాయితీగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. రీజన్ 6, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజింగ్, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, విపక్షాలను బెదిరించడం మోదీ వ్యూహాత్మకంగా చేసిన పెద్ద తప్పులు. ఎన్నికల్లో ఇది జాతీయ అంశంగా మారింది. భయం, ద్వేషం, కక్ష సాధింపు మోదీ బ్రాండ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల బాండ్ల భాగోతం బీజేపీకి భస్మాసుర హస్తం. ఒక పక్క బీజేపీ గ్రాఫ్ పడిపోతుంటే మరోపక్క కాంగ్రెస్ బలం పుంజుకుంటోందని సంజయ్ వివరించారు. రీజన్ 7, కాంగ్రెస్ మేనిఫెస్టోపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో ప్రజాస్వామికంగా, నిజాయితీగా, పేద సాధనకు మేలు చేసేలా ఉంది. మోదీ ఎప్పట్లాగే మత విద్వేష వ్యాఖ్యలతో, అబద్ధాలతో సరిపెడుతున్నారు. రీజన్ 8, రాహుల్ గాంధీ భారత్ జోడో, న్యాయ్ భారత్ యాత్రలతో ప్రజల్లో ఇమేజ్ ను, విశ్వాసాన్ని పెంచుకున్నారు. మోదీ ఇప్పటికీ టెలిప్రాంప్టర్ తో నాటకీయంగా మాట్లాడుతున్నారు. 2014లో కాంగ్రెస్ విమర్శలు మోదీకి లబ్ధి చేకూర్చాయి. ఇప్పుడు బీజేపీ రాహుల్ గాంధీని వెక్కిస్తూ ఆయన గ్రాఫ్ పెంచుతోంది. రీజన్ 9, కొత్త ఓటర్లు రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రభుత్వ పాలన, వాతావరణ మార్పులు, సామరస్యం, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా నియంత్రణ, ఉద్యోగాలు వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. టీవీ హైప్, వాట్సాప్ ఫార్వర్డ్ యూనివర్సిటీల ప్రభావానికి దూరంగా ఉంటున్నారు. 1981 నుండి 1996 మధ్య పుట్టిన మిలీనియల్ జనరేషన్ ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు, ఫేక్ వార్తలు, నిరంకుశ నేతల వాతన పడింది. కొత్త తరం ఓటర్లు వీటిని సవాల్ చేస్తున్నారు. రీజన్ 10, మన దేశంలో పార్టీలకు స్థిరంగా ఓటేసే వాళ్ళు తక్కువ. వీళ్లను ఫ్లోటింగ్ ఓటర్స్ అంటారు. బీజేపీ, కాంగ్రెస్ కు స్థిరమైన ఓటు బ్యాంకు 20%.
సుపరిపాలన, ఉద్యోగాలు, ప్రజాస్వామ్యం, అభివృద్ధి కోరుకుంటున్న ఫ్లోటింగ్ ఓటర్లు బీజేపీకి దూరం అవుతున్నారు. రీజన్ 11 ప్రస్తుతం గాలి ఇండియా కూటమికి అనుకూలంగా ఉంది. మోదీ నష్ట నివారణకు దిగి చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. బీజేపీకి దాదాపు 200 సీట్లు, అంతకంటే తక్కువే రావచ్చు. ఉత్తరప్రదేశ్లో బాగా దెబ్బతింటుంది. ఇవి సంజయ్ జా చెప్పిన కారణాలు. ఆయన రీజనింగ్ వాస్తవికంగా ఉందని కొందరు చెబుతుంటే, కాంగ్రెస్ బహిష్కరించినా ఆయనకు పార్టీపై ప్రేమ పోలేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు.